ఈ రోజున మరి మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విశ్వేశ్వర రెడ్డి గారు చాలా వింత ప్రవర్తనలు చేస్తూ వింత ప్రగల్భాలు పలుకుతున్నారు. ఏంటండి మీరు ఇంత రాజకీయ అనుభవం ఉండి కూడా మరి ఈ రోజున మీరు అలా మాట్లాడుతున్నారు అంటే ఏమనుకోవాలో మాకే అర్థం కావట్లేదు. అంటే మాజీ అయిపోయిన తర్వాత మతి కూడా భ్రమిస్తుందా? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పార్టీ కాదా వైసీపీ? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాదా ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా? రామకృష్ణారెడ్డి గారు కూడా మారవలసిన పరిస్థితి ఏ విధంగా వచ్చిందో యావత్ భారతదేశానికి కూడా తెలుసు. అది మీకు తెలుసు. తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారు. కేవలం మా రామకృష్ణారెడ్డి గారి గురించి ఏదో మాట్లాడేయాలి, ఏదో చేసేయాలి, నేను పెద్ద నాయకుని అయిపోవాలని అనుకుంటున్నారేమో. రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు కానీ ఇది కానీ ఏమీ లేదు మీకు. ఎందుకంటే అతను ఒక విజ్ఞత కలిగిన వ్యక్తి, విజ్ఞత కలిగిన నాయకుడు. అలాంటి కుటుంబం నుంచి వచ్చాడు ఆయన. మూలారెడ్డి గారి తనయుడు. ఆయన అనుభవం, ఆయన ఇవన్నీ కూడా పుణికి పుచ్చుకొని రాజకీయాల్లో అడుగుపెట్టిన వ్యక్తి మా రామకృష్ణారెడ్డి గారు. ఆయన్ని మీరే కాదు ఎవ్వరు కూడా విమర్శించే అధికారం ఎవ్వరికీ కూడా ఈ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలోనే కూడా లేదని నేను ఘంటాపథంగా చెప్పగలను. తర్వాత ఏ వ్యక్తిని ఎలా గౌరవించాలి, ఏ వ్యక్తిని ఎలా మాట్లాడాలి అన్న ఇది మేము నేర్పిస్తాం రండి. మీకు చేత కాకపోతే మరి ఒక విద్యా సంస్థను నడుపుతున్నారు మీరు. ప్రతి విద్యార్థికి మీరు ఇదే నేర్పిస్తున్నారా? ఆ విద్యా సంస్థలో చదువుకున్న పిల్లలు భవిష్యత్తు ఏంటి ఒకసారి ఆలోచించండి. రాజకీయాన్ని రాజకీయంగా చేద్దాం. ఇంకొకసారి విశ్వేశ్వరరెడ్డి గారు మర్యాదగా చెప్తున్నాము, మీరు వెంటనే రామకృష్ణారెడ్డి గారికి మీరు ప్రెస్ మీట్ పెడతారో స్వయంగా వస్తారో రండి, వచ్చి ఆయనకి క్షమాపణ చెప్పండి. చెప్తేనే ఈ కార్యక్రమం ఇంతటితో ఆగుతుంది. లేదా మహిళలందరం కూడా, కూటమి మహిళలందరూ కూడా మరి మీరు క్షమాపణ చెప్పే వరకు కూడా నిద్రపోమని ఈ సభాముఖంగా నేను హెచ్చరిస్తున్నాను. అలాగే విశ్వేశ్వరరెడ్డి గారి ఒక విషయం, గతంలో శేషారెడ్డి గారి మీద కూడా మీరు వివిధమైన ప్రగల్భాలు పలకడం జరిగింది. ఆ విషయం ఏం జరిగిందండి? వెంటనే శేషారెడ్డి గారికి క్షమాపణ చెప్పి రాజీ పడడం జరిగింది. తర్వాత ఒక మహిళా నాయకురాల్ని మీరు రకరకాలుగా విమర్శించడం జరిగింది. ఆ విషయంలో కూడా ఆవిడిని కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము మహిళల ద్వారా మేము చెప్పేది ఏంటంటే అండి, మీ పేరు విశ్వేశ్వర రెడ్డి అని కాకుండా రాజీల్ రెడ్డి అని పెట్టుకుంటే బాగుంటుందని మా సలహా. కేవలం మీ వల్ల మేము నిజంగా రెడ్డి కులస్తులు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నామండి. అందుకని చెప్పి రెడ్డి అని పెట్టుకోకండి, రాజీల్ రావు అని పెట్టేసుకోండి, అయిపోతుంది.